శ్రీమాత నమః. మొన్న విధుశేఖర భారతీ స్వామి వారు జోగులాంబ అమ్మవారి ఆలయానికి వచ్చారు కదా, అక్కడ అనుగ్రహ భాషణం చేశారు కదా. ఆ ఆలయానికి వచ్చేటప్పుడు అక్కడ బయట దర్గా ఉంటుంది కదా, అది చూపించి అడిగారు ఎందుకు ఇది ఇక్కడ ఉంది అని. అంటే అది ఎందుకు అక్కడ ఉంది అనేది మనల్ని తెలుసుకోమని ఆయన చెప్పారనమాట. అది మనం తెలుసుకున్నామా ఎప్పుడైనా? అక్కడ అది ఎందుకు ఉంది మనకి తెలుసా? తెలీదు. కానీ అలంపురంలో ఈ ఉత్సవాలు జరిగితే అక్కడికి వెళ్ళి మాత్రం హిందువులే ఎక్కువగా పాల్గొని వస్తూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి మొక్కులు అవన్నీ చెల్లించుకొని వస్తారు. అది ఎందుకుందో కూడా మనకి తెలియదు. ఆ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం మనకి లేదు. మొన్న కూడా ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం మీరు చూసే ఉంటారు, మన దేవాలయాల్లో ఎక్కడో ఏసీ పాడైపోయి ఆ గోడ మీద నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. నీళ్లు వచ్చేస్తూ ఉంటే ఎవరో బాటిల్లో పట్టుకుని తాగారు అంతే. వరుస పెట్టి తీర్థం చెప్పి అందరూ బాటిల్లో పట్టేసుకోవడం, తల మీద జల్లేసుకోవడం. అంటే ఎంత మూర్ఖులో చూడండి, ఎంత మూర్ఖంగా ఆలోచిస్తామో. ఆ తర్వాత మళ్ళీ ఆ ఏసీని బాగు చేశారు, ఆ నీళ్లు కారడం ఆగిపోయాయి. అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత బాబోయ్ అని అప్పుడు అన్నారు. ముందు మనం తెలుసుకోం, ఎవరు ఎలా వెళ్ళిపోతే వాళ్ళ వెనకాలే మనం వెళ్ళిపోతాం. గొర్రెలు మనమే. ఏ విషయమో మనం తెలుసుకోం. ఈ అలంపురంలో ఉన్న ఆ దర్గా కథ ఏంటంటే, అది షా ఆలీ పహిల్వాన్. అతను ఏం చేశాడు అంటే, ఈ హిందూ దేవాలయాలని ధ్వంసం చేసి వాళ్ళల్లో ఇతను గొప్ప పేరు సంపాదించుకోవాలి, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఆయన పేరు సంపాదించుకోవాలి అని అనుకున్నారు. వాళ్ళల్లో ఆధ్యాత్మికవేత్త గొప్పవాడు అంటే అర్థం ఏంటి? హిందూ దేవాలయాలని హిందువులని బాధ పెట్టడం, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయటం కదా. అందుకే మన దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ వాళ్ళల్లో ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నాడు, హిందువులకి అన్యాయం చేస్తూ. ఈ అలంపురంలో ఉన్న దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఉంటే మన వాళ్ళకి కోపం వచ్చింది. అప్పుడు ఘర్షణ జరిగింది. మరి అన్నిటిని ధ్వంసం చేసేసి హిందువులను కూడా బాధ పెడుతూ ఉంటే మన వాళ్ళు మాత్రం ఊరుకోరు కదా. కాబట్టి అప్పుడు ఘర్షణ జరిగితే అతని తల మొండెం నుంచి వేరైపోయింది. తల ఒక చోట పడింది, మొండెం ఇంకొక చోట పడింది. తల పడిన చోటేమో సిర్కా దర్గానో ఏదో అంటారు, మొండెం పడిన చోటేమో ఆ మొండెం పడిన దర్గా అని చెప్పి అంటారు అనమాట. 2 ప్రదేశాలలో దర్గాలు కట్టారు. కట్టించింది ఎవరు? ఒక సుల్తాన్ అన్నమాట. అతనికి తెలిసి అతనేమో తల పడిన చోట ఒక దర్గాని, మొండెం పడిన చోట ఒక దర్గాని కట్టించేశారు. అంతే. మన హిందువులు ఏం చేశారు? గుడి దగ్గర ఉంది కదా, ఏమో ఏం మహత్యం ఉందో, ఏం గొప్పతనం ఉందో అని మన వాళ్ళు కూడా వెళ్ళడం మొదలు పెట్టేసి ఉత్సవాలు, రొట్టెల పండగలు, ఇంకా ఎన్నెన్నో అక్కడికి వెళ్ళి చెల్లించుకుని వచ్చేసారు. మాకిది జరిగిందంటే మాకిది జరిగింది, మాకిది జరిగిందంటే మాకిది జరిగింది. అది అసలు ఎవరు, ఆ దర్గా ఎందుకు వచ్చింది, అసలు అక్కడ ఎందుకు కట్టారు అని ఆలోచించే ఇంగిత జ్ఞానం మనకి లేదు. అసలు ఈ దర్గాలను ఎందుకు కడతారో తెలుసా? హిందూ దేవాలయాలని ఎక్కువ ఎవరు ధ్వంసం చేసేస్తారో, హిందువులని ఎక్కువ ఎవరు బాధ పెడతారో వాళ్ళు చనిపోతే వాళ్ళ సమాధినే దర్గాగా వాళ్ళు చేస్తారు. అసలు దర్గాకి నిజమైన ఆ ముస్లింసే వెళ్ళరు కదా, మిగిలిన వాళ్ళందరూ మన హిందువులు వెళ్ళి అక్కడికి వెళ్ళి మొక్కులు చెల్లించుకోవడం ఏంటో. హజరత్ అనే బిరుదు కూడా వాళ్ళలో ఎందుకు వస్తుంది అంటే, ఎక్కువ మంది హిందువుల ప్రాణాలు తీసేస్తే, ఎవరైతే తీసేశారో వాళ్ళకు ఇస్తారనమాట హజరత్ అని, ఘాజీ అని. ఘాజీ అనిపించుకోవడానికి వాళ్ళు తాపత్రయపడిపోతూ ఉంటారు. ఘజియాబాద్ పేరు ఎలా వచ్చిందంటారు? ఆ పేరుకి అర్థం తెలీదు, అక్కడ ఉన్నది ఏంటో తెలీదు, ఎందుకు ఆ దర్గా అక్కడికి వచ్చిందో తెలీదు. కానీ ఏదో ఏసీలో నీళ్లు వచ్చేస్తే తీర్థం అనుకుని తాగేసారు చూసారా, అలాగే మన వాళ్ళు కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతాం. చరిత్ర కొంచెం కూడా తెలుసుకో. వేములవాడ ఆలయంలో ఉన్న దర్గాకు కూడా అంతే కదా, అలాగే వెళ్ళొచ్చారు కదా మన వాళ్ళందరూ. అయితే వీటి గురించి ఎవరు ప్రశ్నించరు. కానీ శంకరాచార్య స్వామి వారు ఉన్నారనడానికి ఆధారాలు ఏంటి? ఆమ్నాయ పీఠాలు ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? ఆధారం చూపించండి, చరిత్రలో లేని వాటిని పుట్టించకండి అనమంటే మాత్రం అంటారు. శంకరాచార్య స్వామి వారి పీఠాల గురించి మాట్లాడతారు కానీ ఈ సమాధుల గురించి మాట్లాడే ధైర్యం చేరు. ఎందుకంటే సమాధి చేసేస్తారు అని భయం అన్నమాట. శంకరాచార్య స్వామి వారి పీఠాలకి ఆధారాలు అడిగిన వాళ్ళు బీబీ నాచియార్కి ఆధారం చూపించాలి కదా. నేను ఆధారాలతో వీడియో చేస్తే దానిని 30 తిప్పలు 3 వంకర్లు 30 వంకర్లు చూపించి, లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చూపించి అసలు ఏం మాట్లాడారో కొంతమంది. బీబీ నాచియారు
మాలిక్ కాఫర్ కూతురు అని మనం ఎక్కడ చూడండి, మీరు ఎక్కడ ఏ వెబ్సైట్ చూడండి మీకు అదే కనిపిస్తుంది. మాలిక్ కాఫర్ కూతురు బేబీ నాచ్యార్ అయితే రామానుజాచార్య స్వామి వారు 11వ శతాబ్దం వారు బేబీ నాచ్యార్ దగ్గరికి రామానుజుల వారు ఎలా వెళ్ళారు? ఇది 10వ శతాబ్దము, అది 14వ శతాబ్దము, 15వ శతాబ్దము. అక్కడికి అసలు టైం లైనే కుదరట్లేదు కదా. టైం లైన్ కుదరని రెండింటిని జాయిన్ చేసేసి ఆ కథ ఉంది అని అక్కడ చెప్తారు. పోనీ దానికి ఆధారం ఏమైనా ఉందా? ఉండదు. స్థల పురాణం ఉన్నాయి, గోడల మీద బొమ్మలు ఉన్నాయి, పుస్తకాల్లో 4 అక్షరాలు ఉన్నాయి అంటారు. అవి మాత్రం ప్రమాణంగా తీసుకోవాలి. కానీ శంకరాచార్య స్వామి వారు ఉన్నారు అని ఆ పీఠాలే చూపించి శంకరాచార్య స్వామి వారి ఉనికి ప్రతి ఈ భారతదేశం నలుమూలలా కనిపిస్తే ఆయన ఉనికినే ప్రశ్నించే వాళ్ళకి మరి బేబీ నాచియార్కి ఎందుకు ఆధారాన్ని చూపించలేకపోతున్నారు? అక్కడ చూపించరు. బేబీ నాచియార్ని ఒప్పుకుంటారు గాని శంకరులను మాత్రం ఒప్పుకోరు. ఒప్పుకోవడానికి మనసు రాదు. ఎందుకు అంటే వైషమ్యాలని సృష్టించాలి కదా, అందుకోసం అన్నమాట. వైష్ణవులకి కోపం వస్తే రావచ్చు, కానీ నేను చెప్తున్నది నిజం. మీరు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి. మనకి కూడా ఈ రామానుజుల వారి చరిత్రలో కూడా ఢిల్లీ సుల్తాను అని ఉంటుంది. అప్పుడు రామానుజుల వారి కాలంలో ఢిల్లీ సుల్తాను లేరు. ఇక్కడ పరిపాలిస్తున్నది ఢిల్లీని అనంగపాలుడు. అనంగపాలుడేమో ఈ రామానుజుల వారి కాలంలో ఉంటే ఢిల్లీని సుల్తాను ఎలా పరిపాలిస్తారో ఆ పరిపాలిస్తున్న కాలంలో రామానుజుల వారు ఎలా వెళ్తారు? అలాంటి ఎవిడెన్స్ ని పట్టుకుని అసలు బేబీ నాచియార్ ఉన్నారని అసలు నా మీద ఎంత బురద చల్లరో తెలుసా? అత్యంత ద్వేషాన్ని నింపుకుంటూ వీడియోలు చేశారు. నా వీడియోని పట్టుకెళ్ళి ఉన్నదాన్ని లేనట్లు మనం చెప్పగలం, లేనిదాన్ని ఉన్నట్లు మనం చెప్పగలం. ఏది చెప్పినా మనదే సత్యమని మనం మాట్లాడగలం. కానీ పక్క వాళ్ళవి మాత్రం ఎందుకు వచ్చాయని మనం మాట్లాడలేం. అలా మాట్లాడితే సమాధి అయిపోతాము అని భయం. ఇలాగే మనలో మనం వైషమ్యాలని చిమ్ముకుంటూ పోతే మన వాళ్ళని మన వాటిల్ని వాళ్ళు ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతుంటే మన మమతా బెనర్జీ గారు ఏం మాట్లాడారో తెలుసా? బీజేపీకి మీరు ఓటు వేసి నాకు ఓటు వేయకపోతే నేనున్నాను మా సైన్యంతో, మీ సంగతి చూస్తానని బెదిరించింది ఆవిడ. అలాంటి వాళ్ళని అడగడానికి మనకి నోరు వస్తుందా? యోగీజీ ఈ కౌ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటే ఆ కౌ ప్రొటెక్షన్ కోసం ఆయన స్ట్రిక్ట్ ఆర్డర్స్ తీసుకుని వస్తే యోగీజీ వాళ్ళ అమ్మగారిని ముక్కలు పెట్టుకుని తినేద్దాము, ముక్కలు చేసి కొడుకుని తినేద్దాము అని అన్నారు. అంటే అలా వాళ్ళు పైశాచికత్వంగా మన మీద రెచ్చిపోతూ ఉంటే ఈ పైశాచిక పిశాచాల మీద మాత్రం మనం ఏమీ అనలేం. గాని శంకర మఠాల జోలికి వచ్చి విద్వేషాలని రెచ్చగొట్టి మీరెందుకు అంటారు అని మళ్ళీ మన మీదే ఎగురుతూ ఉంటారనమాట. విధుశేఖర భారతి గారు అడిగిన ఆ ప్రశ్నకి సమాధానంగా అందరూ తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.